మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాము దామోలూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అలాగే రోబోటిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సో సార్ మనతో పాటు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మరి క్యాన్సర్ వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా డిఫరెంట్ 4 స్టేజెస్ అలా ఉంటాయని చెప్పారు. మరి ఏ స్టేజ్లో అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇప్పుడు సర్జరీ అవసరం అనేది ఏ స్టేజ్లో ఉంటుంది సార్? అంటే ఏ టైం అది స్టేజ్ మెయిన్గా? క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఒక పేషెంట్కి ఈ ట్రీట్మెంటే సరిపోతుంది, ఈ ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్పలేము. ఇది డిపెండ్స్, మనకి క్యాన్సర్ వచ్చే అవయవాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఒకటి, ఉండే స్టేజ్ని బట్టి డిసైడ్ చేస్తాము. 2, అండ్ పేషెంట్ టాలరబిలిటీని బట్టి డిసైడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 70 to 80 years తర్వాత పేషెంట్స్ అనేది కీమోథెరపీ టాలరేట్ చేయరు. అటువంటి వాళ్ళకి మాక్సిమం కీమోథెరపీ అవాయిడ్ చేస్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేజ్. సో మెయిన్గా దానికోసమే మేము ఇన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ 14 years స్ట్రగుల్ అయ్యి చదువుకుంది ఏంటంటే, ఏ ట్రీట్మెంట్ అన్ని పేషెంట్స్ కూడా ఒకటేసారి వీళ్ళకి సర్జరీ చేసి తర్వాత రేడియేషన్ ఇచ్చి తర్వాత కీమోథెరపీ ఇవ్వాలి, ఇట్లా సీక్వెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్లో మనకి ఎర్లీ స్టేజెస్లో ఉంటే ఫస్ట్ సర్జరీ చేసి తర్వాత కీమోథెరపీ, రేడియేషన్ ఇస్తాం. ఒకవేళ వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్లో కానీ ఫేవరబుల్ క్యాన్సర్ కాకపోయినా కానీ అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చేసి బాడీలో వేరే చోట ఏమైనా స్ప్రెడ్ అయితే దాన్ని హ్యాండిల్ చేసేసి తర్వాత సర్జరీ చేసి తర్వాత రేడియేషన్ ఇచ్చుకుంటాం. సేమ్ పేషెంట్స్కి సేమ్ స్టేజ్ అయినా కానీ మళ్ళీ ఈ ఎంత స్టేజ్కి వెళ్ళామంటే, ఎంత అడ్వాన్స్మెంట్కి వెళ్ళామంటే సెల్లో అనేది జీన్స్ లెవెల్కి వెళ్ళి టెస్ట్ చేస్తాం మనం. ఈఆర్, పిఆర్, HER2, Ki67 అని రిసెప్టార్ లెవెల్లో చెక్ చేస్తాం. దాన్ని బట్టి కూడా మేము డిసైడ్ చేస్తాం ఏది ముందు ఇవ్వాలి, ఏది వెనకాల ఇవ్వాలి. సో అన్ని ట్రీట్మెంట్లకి ఒకటే, అన్ని క్యాన్సర్లకి ఒకటే ట్రీట్మెంట్, యూనివర్సల్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. స్టేజ్ని బట్టి, వచ్చే క్యాన్సర్ని బట్టి, వచ్చిన అవయవంలో కూడా ఏ రకమైన క్యాన్సర్ని బట్టి మనకి ఏ ట్రీట్మెంట్ ముందు ఇవ్వాలి, ఏ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, ఏ ట్రీట్మెంట్ అవసరము అని మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఏంటంటే మోస్ట్లీ ఒక క్యాన్సర్ ఒక స్టేజ్ ఒకటే ట్రీట్మెంట్తో కంప్లీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ తీసుకుందాం. ఈవెన్ స్టేజ్ 1లో డిటెక్ట్ చేస్తే మనకు కేవలం సర్జరీ సరిపోతుంది. లో రిస్క్ ఉంటే వాళ్ళకి రేడియేషన్, కీమోథెరపీ అవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి వీలుంటుంది. ఇది కొంచెం లెస్ పెయిన్ సార్ వాటితో పోల్చితే? లెస్ పెయిన్ అండి. సో దీన్ని బట్టి మనం ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేయడం ద్వారా సింపుల్ ట్రీట్మెంట్తో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది, లెస్ ట్రీట్మెంట్ మోడాలిటీస్తో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఏ ట్రీట్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి అనేది పేషెంట్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే సార్.